గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మాకు అంటే మా స్కూల్ మండల్ లెవెల్లో ఫస్ట్ రావటం వల్ల మేమందరం బిర్యానీ పార్టీ చేసుకున్నాం అన్నమాట. సో హ్యాపీ. డియర్ ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే నా వీడియోస్ కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, నేను కంటెంట్ ఇవ్వలేకపోవచ్చు. నేనున్న పరిస్థితుల్లో నేను వీడియోస్ పెట్టడానికి తీయటానికి నాకు అసలు ఎవరు లేరు. నేనే పెట్టాలి, నేనే చేయాలి. సో ఏవైనా మిస్టేక్స్ ఉంటే అట్లీస్ట్ కామెంట్ పెట్టండి, ఇలా చేయండి అలా చేయండి అని చెప్పేసి. నేను ఏదో ఒకలాగా కంటెంట్ ఇవ్వటానికే చూస్తున్నాను, కానీ నాకు ఇది అదనేమి లేదు. నాకు ఏదైతే వీలవుతుందో అవన్నీ పెడుతున్నాను. దయచేసి నచ్చిన వాళ్ళు కంపల్సరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి నా వీడియోస్ని ఫార్వర్డ్ చేయండి. మీకు డౌట్ రావచ్చు, మీ వీడియోస్లో ఏం కంటెంట్ ఉందమ్మా అని చెప్పేసి. కంటెంట్ ఉందో లేదో నాకు కూడా డౌటే. మీరు చూస్తున్నారు కదండి, మీకు నచ్చితేనే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా చెప్పండి, లేదంటే ఏమీ ఇబ్బంది పడి చేయాల్సిన అవసరం ఏం లేదు. నా ప్రయత్నం ఏదో నేను స్టార్ట్ చేశాను. యూట్యూబ్లోని ఫేమస్ అయిపోయి ఏదో చేయాలన్న ఆలోచన అయితే ఏమీ లేదు. స్టార్ట్ చేశాను. నా ఓన్గా నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు, పెట్టమని ఎవరు చెప్పలేదు. కాకపోతే కొంతమంది వీడియోస్ చూసి నేను ఇన్స్పైర్ అయ్యి నేను యూట్యూబ్ స్టార్ట్ చేశానండి. నాకు కూడా అసలు నేను ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి నాకు అయినప్పుడల్లా మీకు బోర్ కొట్టుండొచ్చు, పెడితే వెజిటేబుల్స్ వీడియోస్ అన్నీ ఒకసారి పెడతాను, లేదంటే కుకింగ్ వీడియోస్ అన్నీ పెడతాను, లేదంటే రంగోలీస్ పెడతాను. ఇవి అంటే నేను ఏవైతే చేయగలను అవి మాత్రమే చేయగలను. నా కన్వీనియంట్ని బట్టే నేను చేయగలనండి. ఏవైనా తప్పులు ఉంటే క్షమించండి. కొన్నిసార్లు నేనేమి చెప్పలేను, నాకు వచ్చిన దాంట్లో నేను చేయగలుగుతున్నాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా ఫర్గివ్ చేయండి, కానీ నా వీడియోస్ మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మీరు చూడటం వల్ల నాకు వాచ్ అవర్స్ పెరుగుతాయి. అట్ ద సేమ్ టైం నాకు సబ్స్క్రైబర్స్ కూడా పెరిగేలా చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నాకు మ్యాక్సిమం నాకున్న సబ్స్క్రైబర్స్ ఇప్పుడు 288 అనుకుంటా సబ్స్క్రైబర్స్. అందరూ మ్యాక్సిమం నా స్టూడెంట్సే. సో కాబట్టి వాళ్ళకి తెలుసు నేనున్న సిచ్యువేషను, వాళ్ళే నా సబ్స్క్రైబర్స్ అన్నమాట. సో ఇంకా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, సో ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. హాలిడేస్లోని మీరేమైనా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి, బయట తిరగొద్దు, బాగా చదువుకోండి, మంచి హెల్దీ ఫుడ్ తీసుకోండి, పేరెంట్స్కి హెల్ప్ చేయండి. ఇప్పుడున్న ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి బయట ఎక్కడ తిరగొద్దు. వర్షాలు అలాగే పడుతున్నాయి, ఎండలు కూడా అలాగే ఉన్నాయి. సో క్లైమేట్ చేంజెస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ మీకు తెలుసు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా మీరు రోజుకి 2 అవర్స్ స్పెండ్ చేసి రాయటము చదవటము నేర్చుకోండి. ఖాళీగా ఉంటే కూడా అంత మంచిది కాదనమాట. సో మీకు ఏదైనా మంచి విషయాలు వస్తే మీకన్నా చిన్నవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి నేర్పించండి. వాళ్ళకు కూడా మీరు టీచర్గా ఫీల్ అవుతూ మీ చెల్లెళ్ళకి మీ తమ్ముళ్ళకి క్లాసులు చెప్పండి. అంత హ్యాపీగా ఉంటుంది. మనం చిన్నగా స్టార్ట్ చేసిందే చిన్న చిన్న పనులు కూడా గ్రేట్ వేలో చెయ్యాలి. సో మీరు అది చిన్నదనుకున్నా పెద్దదనుకున్నా పర్వాలేదు, కానీ మీ ఫ్యామిలీలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి చదువు నేర్పించండి. వాళ్ళకి ఎవరికైనా ఏదైనా రాకపోతే డౌట్స్ క్లియర్ చేయండి. తప్పకుండా మీ పేరెంట్స్కి ఎంతో కొంత సహాయం చేయండి. ఖాళీగా తిరగొద్దు. ఎండలు గట్టిగా ఉన్నాయి, చాలా షార్ప్గా ఉన్నాయి కాబట్టి బయట ఎక్కడ తిరగొద్దు, జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ వాటర్ తీసుకోండి. అర్థమవుతుందా? ప్రతిసారి స్కూల్లో అలాగే తినేస్తారు, మళ్ళీ యూట్యూబ్లో కూడా టీచర్ మొదలెట్టరు అనుకోవద్దు. ఏం చేసినా ఏమన్నా కూడా మీకోసమే కాబట్టి కేర్ఫుల్గా ఉండండి, సరేనా? మీరు వీడియోస్ చూస్తే
లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్కి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్